మరి ఏదైతే కేంద్రం అమరావతి ఏకైక రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి ఎప్పుడైతే గెజిట్ రిలీజ్ చేసిందో ఈరోజు ప్రపంచ పటంలో కూడా ఈ అమరావతికి సంబంధించి మ్యాపింగ్లో యాడ్ చేయడం కానీ ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు అమరావతి మహిళలు? అయితే చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ ప్రపంచ పటంలో అమరావతి ఏకైక రాజధానిగా మరి పెట్టినందుకు కూడా ఆనందంగా ఉంది. ఇంకా అదైతే ఎవరు తీయలేరు. ఇట్లాంటి మాటలన్నీ కూడా మేము అది పెడతాం, మేము వస్తే తీసేస్తామంటే ప్రపంచ పటంలో కూడా జరిపేస్తారు. వీళ్ళొస్తే ప్రపంచ పటంలో కూడా జరిపేస్తారా? ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడొద్దు. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. అమరావతి అట్లాగే అమరావతి కూడా ఇవాళ డెవలప్ అవుతుంది. చాలా పనులు జరుగుతున్నాయి. ఇవాళ రోడ్లు కూడా ఫ్లాట్లు ఇన్నర్ రోడ్లు కూడా స్టార్ట్ చేశారు. అటు అనంతారం నుంచి స్టార్ట్ చేసి ఎవరు ఊరు అదే కాబట్టి అటు నుంచి స్టార్ట్ చేసుకొచ్చారు. చాలా మాకైతే చాలా ఆనందం అనిపిస్తుందండి. అంటే ముఖ్యంగా ఇక్కడ పేరు నాని గారు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తున్నటువంటి గూగుల్ని కానీ అలాగే హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ కానీ ఎందుకు ఇక్కడ అమరావతిలో పెట్టట్లేదు, ఎందుకు అమరావతిలో పెట్టుబడులు తీసుకురావట్లేదు అంటే అమరావతి ప్రాంత రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాడు, ఇది అందరూ గ్రహించాలి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మీద అమరావతిని ఉద్దేశించి పేరు నాని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? ఇల్లు అమరావతి లేదన్న పెడితేనేమో అమరావతికి 1,00,000 కోట్లు మొత్తం తీసుకొచ్చి నిన్న కూడా అంటున్నారు సీమ పెట్టుబడులు మొత్తం సీమాంధ్ర సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, అంతా తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నారని అమరావతి మీద అంటున్నారు. పోనీ అమరావతిలో పెట్టుకుని ఇంకోసారి పెడితేనే ఆడెందుకు పెట్టారు? ఈడ పెట్టలేదంటే వీళ్ళకి 10 నేలకలు అండి వీళ్ళకి ఉంది. వీళ్ళకి అసలు రావణాసురుడు చాలా తక్కువ, వీళ్ళతో పోలిస్తే రావణాసురుడు చాలా చిన్నవాడు. అలాంటి మనస్తత్వం వీళ్ళు. రావణాసురుడికి ఇంకా భక్తి అన్న ఉంది, వాళ్ళ రాక్షస జాతిని అన్న కాపాడుకునేవాడు ఆయన, మానవులనే ఏది చేసేవాడు. కానీ అలాంటిది వీళ్ళు అట్లా కాదు. వీళ్ళతో ఎవరైతే సరిగ్గా ఉంటారో వాళ్ళని బాగా వాళ్ళ మీదకి ఉపయోగిస్తారు. చౌదరీస్ మీద, మరి ఎస్సీల మీదకి, నాయుళ్ళ మీదకి, ఈ రకం కులాల మధ్య పెట్టి ఇవాళ పేరిన్ నాని గారు పొద్దుగూకులు మాట్లాడుతున్నారు. డేటా సెంటర్ అక్కడ పెట్టింది, ఫస్ట్లో అక్కడ పెట్టిందే కదా, అది అసలు తీసుకొచ్చింది అక్కడ కనుక తీసుకొచ్చారు వాళ్ళు ఫస్ట్లోని విశాఖపట్నంలో. అదేదో వాళ్ళకి వాతావరణం అక్కడ బాగుంటుందని చెప్పి వాళ్ళు అనుకొని అక్కడ తీసుకొచ్చి పెడితే ఏడెందుకు పెట్టలేదు, అక్కడెందుకు పెట్టలేదు, మీరేగా మునిగిపోద్ది అన్నారు, అందుకని తీసుకురాలేదేమోలే. అమరావతి మునిగిపోద్ది, కృష్ణానది పొంగిపోద్ది అని చెప్పారుగా, అందుకని చెప్పి అది కూడా తీసుకురాలేదేమో. హెరిటేజ్ హైదరాబాద్లో పెట్టా అంటే ఆయన ఇష్టమైన కాడ పెట్టుకుంటారయ్యా, అక్కడ డెవలప్ అవ్వాలంటే అక్కడ ఇది కూడా పెడతారేమో ముందు ఇక్కడ కూడా ఏముంది, హెరిటేజ్ పెట్టాలని ఏముంది, ఇక్కడ బోల్డ్ కంపెనీలు ఉండయి. ఇక్కడ హెరిటేజ్ కంపెనీ పెట్టలేదు, హైదరాబాద్లో పెట్టాడు చంద్రబాబు అంటే ఏమో అక్కడ పెట్టాలనుకొని పెట్టుకున్నారేమో. ఏమైంది, పెట్టుబడి అక్కడికైనా వచ్చినట్టే కదా. ఇవాళ మీరు అమరావతిలో ఎన్ని అయితే ఉండయి, హైదరాబాద్ వాళ్ళు కూడా అమరావతి వాళ్ళని తిడతంటారు. అక్కడి నుంచి కూడా అసలు మేము జర్నలిస్టులు అని మర్చిపోయి నోటికి వచ్చినట్టు ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మినిస్టర్ని, మరి పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ తిడుతున్నారు. అసలు ఆశ్చర్యం వేస్తుంది మాకు. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు ఆంధ్రాని తిడితే ఆంధ్రాలో పెట్టుబడిదారులు ఎంతమంది ఉండారు అక్కడ, ఇక్కడ ఆంధ్ర మూలాలు ఉన్న పెట్టుబడిదారులు అక్కడ ఎంతమంది ఉండారు తెలంగాణలో. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మెయిన్ ఎక్కువ కట్టేవాళ్ళు కూడా మీ దాంట్లో ఉండారు. మోస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా మీ హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళే ఉండారు. అలాంటిది మీరు పొద్దుగూకులు ఆంధ్రాని తిట్టి మీకు ఏడేం పని, ఏడకొత్తే కొడతాము, ఏడేం పని ఏంటి, ఎవరు ఇష్టం వాళ్ళది. ఉమ్మడి రాజధానిగా ఉంది కనుక అక్కడ అందరూ ఇల్లు వాకిళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అప్పట్లో, అది రాజధాని కనుక. మా హైదరాబాదు సమైక్యాంధ్ర ఉండప్పుడు. ఇప్పుడు ఇంకేడేం పని, మేము కొడతాం మేము తిడతామని వాళ్ళు అంటాం, నువ్వు హైదరాబాద్లో పెడతాం ఎందుకని నువ్వు అంటాం. ఎవరైనా సరేనండి, ఎవరు ఇష్టమైన కాడ వాళ్ళు పెట్టుబడి పెడతారు, ఎవరైనా వ్యాపారాలు ఎక్కడైనా చేసుకోవచ్చు భారతదేశంలో. అది మీకు తెలుసో లేదో తెలియదు మరి. ఇంతవరకు ప్రతిదానికి ఒక్క తెలుగు రాష్ట్రాన్ని 2 చేయాలనుకుని 2 చేసి కూర్చొని మరి కేసీఆర్ గారు వీళ్ళందరి చేత తిట్టించి వీళ్ళందరినీ నానా మాటలు అంటున్నాడు ఆయన. తెలుగు వాళ్ళనే 2 చేయాలనుకునేవాడు భారతదేశం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుంటాడండి. బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన మాటలిని వీళ్ళందరినీ వీళ్ళు తిడతాం. తిట్టేదిగా ఇక్కడ వాళ్ళు కూడా అక్కడెందుకు పెడతాం, అక్కడికి ఎందుకు బాటం, నువ్వు వారానికి ఒకసారంటే ఆయన ఇల్లు కట్టుకున్నారు అప్పట్లో వాళ్ళు. ఇవాళ అందరూ ఇల్లు కాదా, చాలామంది అక్కడి నుంచి వచ్చి మద్రాసు నుంచి వచ్చి ఉండారు సినిమా యాక్టర్లు, వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ శాతం. అసలు వాళ్ళు ఉంటారు లేదా ఇక్కడ వాళ్ళు పోయి మరి ఫిలిం సిటీ వాళ్ళు ఎంత దానికి ఇన్కమ్ ఎంత అండి వీళ్ళకి గవర్నమెంట్కి వచ్చేది దాని మీద ట్యాక్సుల రూపంలో. దాన్ని మీరు ఎందుకు ఉంచుతున్నారు? మరి మంది ఇది ఉంది, ల్యాబ్ ఒకటి ఉంది, దివీస్ ల్యాబ్ అని ఇన్ని, మరి ఇవాళ అది కూడా ఉంది కదా మందులు తయారు చేసేది నాటుకో.
ఇలాంటివన్నీ కూడా మీకు ఆంధ్ర వాళ్ళు కాదా పెట్టింది, ఆంధ్ర వాళ్ళు కాదా మీకు గట్టేది, ప్రతి దాన్ని తిడతాం. ఈ హెరిటేజ్ ఎందుకు పెట్టా అంటే ఆయన ఇష్టమైంది పెట్టుకున్నాడు, ఏం పెడతాడేమో ఇక్కడ కూడా సంవత్సరం ఆగిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసి. అందుకని చెప్పి చిత్తూరులో ఆంధ్రాలో ఉంది కదా, చిత్తూరులో ఆయన ఇంకా పక్క రాష్ట్రంలో కావాలని పెట్టుకున్నారేమో తెలంగాణ కనుక. ఎక్కడెందుకు పెట్టలేదు, అక్కడెందుకు పెడితేనేం పెట్టారంటాం, పెట్టపోతేనేం పెట్టలేదంటాం. మాకు ప్రస్తుతం అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయండి? ఒకవైపు ఏమో అమరావతిలో ఎక్కడ కూడా పనులు జరగట్లేదు, చంద్రబాబు నాయుడు బినామీలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు తప్ప పనులుగా ఎక్కడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపించట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఆయన చెబుతాడని నిన్న 5,000 కోట్లేనంట పెట్టుబడి పెట్టింది, మిగిలిన అసలు ఏమి లేవు, మిగిలిన అంతా దోసుకోవటం. అంటే వీళ్ళకి 5,000 కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు మొన్న కాంట్రాక్ట్ రూపంలో ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అందుకని వీళ్ళకి 5,000 కోట్లు పెట్టుబడి అంటున్నారు. మరి ఎల్ఎన్టీ వాళ్ళు వస్తున్నారు, ఎన్సీసీ వాళ్ళు ఉన్నారు, బిఎస్ఆర్ వాళ్ళు ఎవరో ఉన్నారు, వీళ్ళంతా కూడా పనులు వాళ్ళ 5 కంపెనీలు పనులు చేస్తున్నాయి. ఇక్కడ వర్కర్స్ అంత ఫాస్ట్గా చూడండి వచ్చి చేస్తున్నారు. ఇంకా వర్కర్స్ చాలటం లేదంటున్నారు, కంపెనీలు వాళ్ళని తెచ్చుకోమంటున్నారు ఇంకా వర్కర్స్ని. వీళ్ళ పనులన్నీ ఎంత రోడ్లు అసలు ఎక్కడికక్కడ గుంటూరు నుంచి మందడం రోడ్డు అంటే మాటలేనండి. ఇప్పుడు మా ఊళ్ళ మీదుగా అనంతారం నుంచి ఇక్కడ రాజధానిలో 29 ఊళ్ళ వాళ్ళకి మెయిన్ రోడ్డు కనెక్టివిటీ స్పీడ్గా వేస్తున్నారండి. ఎక్కడికైనా సరే టౌన్లోకి గుంటూరు వెళ్ళాలని ఈయననే మావిగాన్ పెట్టాడే, ఆడదాకా కూడా ఇవాళ రోడ్డు కనెక్టింగ్ జరుగుతుంది. ఆ మావిగాన్కి కూడా ఇవాళ రోడ్డు కనెక్టింగ్ ఫాస్ట్గా జరుగుతుంది, పనులు ఫాస్ట్గా అవుతున్నాయి. అమరావతి నుంచి ఎన్నర్ రోడ్లు ప్లాట్లు ఎన్నర్ రోడ్లు అనంతారం నుంచి స్టార్ట్ చేశారు, నెక్కల్లు అనంతారం ఇటు నుంచి మెల్లిగా వస్తున్నాయి. ఇటు ఈ సంవత్సరం పోతే రోడ్లు అయిపోతాయి, ఎవరు ఫ్లాట్లో వాళ్ళకి వచ్చే ఏడుకి అప్పచెబుతారండి. ఈ సంవత్సరం అండర్ డ్రైనేజ్ పనులు అయితే అవి చాలా సున్నితమైన పనులు జరగట్లేదు అంటే మీకు కనపడుతున్నాయా? కింద 12 3 4 12 వరుసల లైనులతో కరెంటు కానీ మరి కేబుల్ టీవీ కానీ అసలు అన్నీ బయటికి ఒక్కటి కనిపించకుండా మొత్తం లోపలే ఉండాలని చెప్పేసి అన్నీ కూడా ఇది టెక్నాయిక్గా అన్నీ వేస్తుంటే ఇంకా మీరు అసలు ఇక్కడ పనులు ఏం జరగట్లే అంటే ఏం పనులు జరగాలి? ఆయన అంటాడు ఇక్కడ ఏమి పెట్టుబడి సంపద సృష్టిస్తా అన్నాడు, ఒకటి రాలేదని చెబుతున్నాడు. ఇవాళ కాలేజీలు బాబు గారు ఉన్నప్పుడు బిట్స్ పిల్లని కూడా 7 స్టార్ట్ చేస్తారంటున్నారు, రేపు క్లాసులు జరుగుతాయి అన్నారు జూన్ నుంచి. మరి అమృత ఒకటి వత్తని జరిగేదాన్ని ఆపేస్తే మళ్ళీ బాబు గారు వచ్చాక వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇది క్వాంటమ్ కూడా రెడీ అవుతుందండి, అది కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. మరి అంతా సర్దుకొని తట్టా బుట్ట మీరు ఆగం చేసిందంతా మళ్ళీ ఒక లైను తెచ్చుకునేప్పటికీ వాళ్ళ సంవత్సరం పైన పట్టింది. మళ్ళీ ఇప్పుడు రెడీ చేసుకుంటుంటేనేమో ఇంకా పనులు జరగట్లేదు, ఏం చేస్తున్నారు, సొమ్ము అంత 5,000 కోట్లు పెట్టుబడి అంటే వాళ్ళ 68,000 కోట్లు పెట్టుబడి వచ్చింది ఎక్కడన్నా కానీ మా రాజధానిలో. బయట వాళ్ళు లోన్లీని బ్యాంకులు లోన్లీని ఇవన్నీ వస్తే చంద్రబాబు నాయుడు గారు అది మొత్తం తింటున్నాడు, అసలు ఏమీ లేవు పనులు అంటే ఇవన్నీ మరి పని చేసే పనులన్నీ ఒకసారి వచ్చి చూడండి. అమరావతి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ అటు మంత్రులకి ఇచ్చాయి కానీ జడ్జీలకి ఇచ్చే ఇల్లాస్ కానీ ఇవన్నీ ఎట్టుండే ఒకసారి వచ్చి చూస్తే కానీ మీకు తెలియదు. ఎప్పటికైనా ఇలాంటి మాటలు మానుకొని అమరావతి మీద ఇట్లాంటి విష ప్రచారం మానుకోమని కోరుకుంటున్నామండి మేము. చంద్రబాబు నాయుడు గారు తింటున్నా అంటే మీరు తింటే ఆయన తిన్నట్టే, మీరు తినకపోతే ఆయన తిన్నట్టే. అంటే మేము తినలేదు, మేము అసలు శ్రీరామచంద్రులు మాకు ఇక్కడేమీ లేదు అవినీతి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశారని చెప్పి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసిందో అందరికీ తెలుసు. వాళ్ళ లెక్కరేంది మట్టి ఏంది మీ అందరికీ దండాలు పెట్టిపోయారు. పార్టీలు మారిన వాళ్ళకి మారినట్టు చూపించారు కథలు మీరు ప్రకాశం జిల్లాలో. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని మీ పార్టీ మీరు పనులు చేసుకొని పోనీ ప్రజలకి ఏదైనా కావాలంటే సపోర్ట్ చేయండి, ఇక్కడ ఇది కావాలి మాకు అది కావాలని. అంతేగాని మావిగాన్ పెట్టండి అది యాక్షన్ అయిపోయింది దీంట్లో దిగాం మేము. మావిగాన్ ఆల్రెడీ ఇప్పుడు రాజధానిలోనే ఉంది ఆ మావిగాన్, ఏదో నువ్వు చెప్పే మావిగాను ఇంకా నువ్వు సిఆర్డీఏ పరిధిలోనే ఉందా, నువ్వేమి దాన్ని ఇంకా మావిగాన్ అనక్కర్లేదు. ఇక్కడ కూడా వచ్చాయి అన్నీ వస్తాయి, మెల్లిగా వస్తున్నాయి, అవి కూడా పనులు చేస్తానే ఉండారు, చేయటం లేదని మాత్రాన్ని నిందలు వేయొద్దని మేము కోరుకుంటున్నామండి.